నమస్తే గీతం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం. గుండెపోటుతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిన మేకపాటి. మంత్రి గౌతమ్ రెడ్డి మృతి పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం. గుండెపోటుతో హఠాన్ మరణం చెందిన మేకపాటి. ఫ్లెక్సీలతో గులాబీమయంగా మారిన నారాయణఖేడ్ పట్టణం. ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ అరుదైన రికార్డ్. 3-0తో వైట్ వాష్ చేసి సత్తా చాటిన రోహిత్ టీం. స్టాక్ మార్కెట్పై విదేశీ ఎఫెక్ట్. నష్టాలతో ప్రారంభమైన స్టాక్స్. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 8:45 తుదిశ్వాస విడిచారు. వైద్యులు గౌతమ్ రెడ్డిని ఐసీయూలో చేర్చి అత్యవసర సేవలు అందించినా ప్రాణాలు దక్కలేదు. దీంతో కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వైద్యులు సమాచారం అందించారు. కాగా మాజీ ఎంపీ రాజా మోహన్ రెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి 1971 నవంబర్ 2న జన్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ పూర్తి చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలతో గౌతమ్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. 2 సార్లు ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే వారం రోజుల పాటు దుబాయ్లో పర్యటించిన మేకపాటి ఆదివారమే హైదరాబాద్కు తిరిగి వచ్చారు. ఇటీవలే కోవిడ్ బారిన పడి కూడా కోలుకున్నారు. అయితే సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో అపోలో ఆసుపత్రిలో చేర్చి అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. గౌతమ్ రెడ్డి మరణ వార్త విన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు బయలుదేరారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే గౌతమ్ రెడ్డి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారన్నారు. మంత్రిగా చాలా చురుగ్గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. నిన్నటి వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేశారన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఓ మంచి స్నేహితుడిని అన్నను కోల్పోయానని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం పట్ల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ మంచి స్నేహితుడు అన్నను కోల్పోయారన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు స్పీకర్ పోచారం ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీ ఐటీ రంగంలో అభివృద్ధి చేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం బాధాకరమని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. అభివృద్ధి చెందుతున్న ఏపీకి తీరని లోటు అవంతి పేర్కొన్నారు. సహచర మంత్రిగా స్నేహితునిగా ఆయన మరణం ఊహించలేకపోయారని తట్టుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నూజివీడు ఎమ్మెల్యే మేక ప్రతాప్ అప్పారావు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఒక సమర్థవంతమైన నాయకుడిని కోల్పోయామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి పేర్ని నాని ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చాలా బాధాకరమన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
నారాయణఖేడ్ పట్టణం ఫ్లెక్సీలతో గులాబీమయంగా మారింది. గత వారం రోజులుగా మంత్రి హరీష్ రావు స్థానిక నాయకులతో ఏర్పాట్లను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా జుజాల్పూర్ అనురాధ కాలేజీ ప్రాంగణం సభ స్థలానికి చేరుకోనున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. కాళేశ్వరం నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తరలించి గోదావరి జలాలతో సంగారెడ్డి జిల్లాలోని 4 నియోజకవర్గాలకు గోదావరి సాగునీరు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. 4,000 కోట్ల రూపాయల నిధులతో బసవేశ్వర సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి సీఎం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో భాగంగా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా జహీరాబాద్, ఆందోళ్, సంగారెడ్డి నియోజకవర్గాలలో 2.19 లక్షలకు సాగు నీరు అందనుంది. బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆందోళ్, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. గతంలో నారాయణఖేడ్ భూములు బీడుగా ఉండేవని, ఈ పథకం ద్వారా అవన్నీ సస్యశ్యామలంగా మారి భూముల విలువలు పెరుగుతాయని మంత్రి తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో 1,500 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 14 మంది డీఎస్పీలు, 48 మంది సీఐలు, 80 మంది ఎస్ఐలు, ఇతర సిబ్బంది భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. నారాయణఖేడ్కు సీఎం రాకతో భారీ ఎత్తున జన సమీకరణ లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఆందోళ్, జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు చింతా ప్రభాకర్ జనాలను తరలించే ఏర్పాట్లను చేస్తున్నారు. సభాస్థలిని ఎస్పీ రమణ కుమార్ పరిశీలించారు. తప్పకుండా ఈ ప్రాంత రూపురేఖలు మారుస్తుంది. ఈ ప్రాంత అభివృద్ధిని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయే విధంగా ఈ ప్రాంత రైతాంగం యొక్క జీవితాల్లో కొత్త శకాన్ని ప్రారంభించడానికి ఇది దోహదపడుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ప్రాజెక్టు వచ్చే 2-3 సంవత్సరాల్లోనే దీన్ని పూర్తి చేసి అత్యంత వేగంగా ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇవ్వాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష. ఇది సాగునీరుతో పాటు త్రాగునీరు ఇస్తుంది. హైదరాబాద్ ప్రజలకు కూడా త్రాగునీరు అందించే అవకాశం సింగూరు నుంచి ఉంటుంది. ఎందుకంటే గతంలో అప్పుడప్పుడు మంజీరాలో నీళ్లు లేనప్పుడు సింగూరు ఎండిపోతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. గోదావరి నీళ్లు తెచ్చి సింగూరుకు కలపడం ద్వారా మనకు మంజీరాలో ధార లేకపోయినా కాళేశ్వరం నీళ్లతో సింగూరు నింపుకుంటాం. తద్వారా హైదరాబాద్ త్రాగునీటికి డోకా ఉండదు. నారాయణఖేడ్, జోగిపేట్, జహీరాబాద్, సంగారెడ్డికి త్రాగునీరు, సాగునీరు అందుతుంది. ఈ ప్రాంత పరిశ్రమలకు కూడా పెద్ద ఎత్తున నీరు అందించి కొత్త పరిశ్రమలు రావడానికి ఇంకా ఇది దోహదం చేస్తుంది. ఇలాంటి ఒక గొప్ప ప్రాజెక్టు ఈ ప్రాంతంలో రావడం నిజంగా చాలా సంతోషం. రేపు మధ్యాహ్నం 2ంటికి ఈ కార్యక్రమం ప్రారంభమై 4-4:30 సమయంలో ఈ కార్యక్రమం ముగుస్తుంది. చింతల మానేపల్లి మండలంలోని శివపల్లి స్వయంభూ శివాలయ ప్రాంగణంలో కొత్తపల్లి చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ మరియు ఇతర దాతల సహకారంతో 101 మంది నిరుపేద గిరిజన జంటలకు బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరిపించారు. నవదంపతులకు తాలిబొట్టుతో పాటు ఇంటి సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు పాల్గొని మాట్లాడుతూ సామూహిక వివాహాలు చేయడం చాలా సంతోషకరమని, అదేవిధంగా ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయడానికి తన యొక్క సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. అనంతరం నవవధువులను ఆశీర్వదించారు. మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు సిర్పూర్ నియోజకవర్గంలో ఏదైతే 101 పెళ్లి జంటలకు మరి డాక్టర్ శ్రీనివాస్ దంపతులు, డాక్టర్ శ్రీనివాస్ తల్లిదండ్రుల పేరు మీద సొసైటీ మీద పెళ్లి చేయడం, దంపతులకు ఈరోజు 101 జంటకు పెళ్లి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంత పెద్ద సాహసం చేసి 101 జంటలకు పెళ్లి చేయడం అనేది చాలా సాహసం చేసి చేయడం జరిగింది. కాబట్టి వారికి డాక్టర్ శ్రీనివాస్ దంపతులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ హైటెక్ సిటీ యుగంలో ఈనాడు ఉన్న వాళ్ళు, ఎవరైతే డబ్బు ఉన్న వాళ్ళు రకరకాల తిండి పెట్టి, రకరకాల బట్టలు పెట్టి, రకరకాల లక్షల కొద్ది డబ్బులు పెట్టి, బంగారము మరి పిల్లలకు పెట్టి అనేక రకాలుగా డబ్బులు వృధా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా వృధా కావద్దు అన్న ఉద్దేశంతో కష్టపడి పనిచేసిన దాంట్లో కూడా కొంత ఏదైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సహాయం చేయాలన్న ఆలోచనతోటి వాళ్ళ డాక్టర్ శ్రీనివాస్ తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఈ విధంగా అనేక మంది కూడా చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అనేక మంది ఏదైతే రాజకీయ నాయకులు వాళ్ళ సౌకర్యం ఎక్కడ ఉంటుందో అక్కడ చేసుకుంటారు. కానీ డాక్టర్ శ్రీనివాస్ దంపతులు ఆ విధంగా కాకుండా వాళ్ళకు కాకుండా
ఎవరైతే హంద్రీనివా నుంచి నీటిని సరఫరా చేయాలంటూ రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. అనంతపురం జిల్లా ఉరవకొండ రైతులు నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. హంద్రీనివా నుంచి అర్ధాంతరంగా నీటి సరఫరా నిలిపివేయడంతో వేలాది ఎకరాల వేరుశనగ పంట దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు గోడు వెళ్లబుచ్చుకునేందుకు వెళ్తే అధికారులు మభ్యపెట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నీరు సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలం గంగిరేగు వలస గ్రామంలో పశువులపై ఒంటరి ఏనుగు దాడి చేసింది. ఆదివారం అర్ధరాత్రి గంగిరేగు వలస గ్రామంలో నిద్రిస్తున్న ఆవులపై దాడి చేసింది. ఏనుగు దాడిలో 2 ఆవులు మృతి చెందడంతో రైతులు గ్రామస్తులు ఆందోళనలు చెందుతున్నారు. అర్ధరాత్రి ఏనుగు దాడి చేయడంతో భయాందోళనలో పడ్డారు. కొమరాడ మండలాన్ని ఏనుగులు వదలకపోవడంతో రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగులు ఇప్పటికే 100 ఎకరాల పంటలను నాశనం చేయడంతో ఆర్థికంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. నాటుసారా తరలిస్తున్న 2 వ్యక్తులకు ప్రకాశం జిల్లా దొనకొండ మండల పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి ఒక బైక్ 20 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఇరువురు ఇచ్చిన సమాచారం మేరకు దొనకొండ ఎస్ఐ తన సిబ్బందితో ఇండ్ల చెరువు గ్రామ శివారులో నాటుసారా తయారు చేసిన బట్టీలపై దాడులు చేసి సుమారు 1500 లీటర్ల బెల్లం ఊటను నాటుసారా తయారీ సామాగ్రిని ధ్వంసం చేసి నాటుసారా తయారు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. కొరటచనక డ్యాం నిర్మాణ నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా సుమారు 213 కుటుంబాలకు ప్రభుత్వం కల్లపల్లి మాటలతో మోసం చేస్తూ వస్తుందని, స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న అనేకసార్లు ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి నిర్వాసితులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని కోరారు. స్థానిక ఎస్సీ కాలనీలో పరిస్థితి ఘోరంగా ఉందని, ప్రతిరోజు వందలాది టిప్పర్లు గ్రామం గుండా వెళుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. చివరికి తినే అన్నంలో కూడా దుమ్ము ధూళి చేరుకుంటుందన్నారు. 15 రోజుల్లోగా ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టకపోతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఆయనతో పాటు గ్రామస్తులు రాజేష్, ముకుందరావు, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. 15 రోజులు టైం ఇస్తాం. ఈ 15 రోజుల లోపలగిన జోగురామన్న ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటే సరే, లేకుంటే జోగురామన్న ఇంటి ముందరనే టెంట్ వేద్దాం. జోగురామన్న ఇంటి ముందు మీకు ఇన్నిసార్లు ఓట్లేసిన ప్రజలకు మోసం చేస్తూ ఉంటుంటే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. మేము ఎట్టి పరిస్థితుల్లో మా ఊరికి ఇల్లు రావాల్సిందే అనే విధంగా జోగురామన్న ఇంటి ఉందని మనం చేసేద్దాం. ఇంకా చాలా మాటలు చెప్పి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి అటువంటి వాళ్ళకి కొంచెం బుద్ధి రావాలనంటే మీ లోపల కొంత పోరాట స్ఫూర్తి రావాలి. మాకేం సంబంధం అంటే కాదు, ఇల్లు మనకే కావాలి కదా, మరి మనకు కావాల్సిన ఇళ్ళ కొరకు మనమే గట్టిగా మాట్లాడాలి కదా. వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? కడుపు నొప్పి మనకున్నది, మనమే గోలు తినాలి కదా. మనమే గోలు తింటే మనకు కడుపు నొప్పి తక్కువ అవుతుంది కదా. అందుకు ఈ కోట నుండి 15 రోజుల తర్వాత నాకు తెలిసి మళ్ళా వారం రోజుల లోపల మళ్ళీ మీ ఊరికి వస్తారు. నేను చెప్పిన మాట నిజమవుతుంది. నేలలో అయిపోయింది, లిస్ట్ తయారైంది, పలానా జాల పైలా అయిపోయింది. మేము నిన్ననే మాట్లాడినాం. ఆ విషయం తెలుసుకునే పాయల్ శంకర్ మీ ఊరికి వచ్చిండు. 15 రోజుల లోపల మీకు గ్యారంటీ ఇల్లు చాలా ఏదన్న మాట చెప్తారు. కానీ ఈసారి అటువంటి మాటలు నమ్మి మోసపోతే మళ్ళీ 6 నెలల తర్వాత ఎలక్షన్లు వస్తున్నాయమ్మ, మళ్ళీ ఇవే మాట్లాడుతాం.
అందుకు దయ విభిన్న ప్రతిభావంతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కడప జిల్లా బద్వేలు పట్టణ విభిన్న ప్రతిభావంతుల సంఘం అధ్యక్షులు రఫీ అన్నారు. విభిన్న ప్రతిభావంతుల సభను ఆయన ప్రారంభించారు. సభలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఓబులేసు స్థానిక 13వ వార్డు కౌన్సిలర్ హుస్సేన్ పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగపరమైన హక్కుల సాధన కోసం సంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. సంఘం విస్తరణలో భాగంగా మహిళా విభాగం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో మౌలాలి మహిళా విభాగం అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, బాలరాజు, ఖాదర్ భాషా, కిరణ్, సుభాష్ని తదితరులు పాల్గొన్నారు. ముందుగా నేను స్టడీ చేసిన అది 1995 తర్వాత 2011 కొత్తగా న్యూ మోడిఫికేషన్ రైట్స్ యాక్ట్ ఒకటి వచ్చింది. కానీ అది ఏమైందంటే ఇప్పుడు ప్రాసెస్లో లేదు, అండర్ ప్రాసెస్. సో దానికి ఏంటి అంటే బట్ గవర్నమెంట్ యాజ్ ద ఇంప్లిమెంటేషన్ చేయాలి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఇస్ ద గవర్నమెంట్ అనేది అది అసలు రెస్పాండ్ కావడం లేదు. దాని మీద మనం అవసరమైతే రైట్ చేయాలి. అందుకని గవర్నమెంట్ను రైట్ చేయడం కంటే గవర్నమెంట్ను రిక్వెస్టెడ్గా మనకు ఉన్నటువంటి యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని అడగడం చాలా మంచిగా ఉంటుంది. అదైతే ఎప్పుడైతే అమలవుతుందో మనలాంటి వికలాంగ మహిళల పట్ల, మనలాంటి వికలాంగుల పట్ల సమాజంలో ఉన్నటువంటి చిన్న చూపు ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. ఇప్పుడు ఎస్సీ యాక్ట్ అన్న చెప్పాడు, ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి యాక్ట్ అయితే ఉందో డిఫరెంట్ ఏబుల్డ్ పీపుల్స్కి ఒక యాక్ట్ ఉంది. దాని ఇంప్లిమెంటేషన్ అయితే ఆఫీసుల్లో అమ్మాయిల పట్ల జరుగుతున్నటువంటి అరాచకమెంట్ కానీ, సమాజంలో వికలాంగులు దుస్తులతో మాట్లాడే విధానం కానీ, అంటే గుడ్డివాడా, గుడ్డిదానా అనేటువంటి పదాలు ఏవైతే చెడ్డ పదాలు ఉన్నాయో అతని సొంత కారణాల వల్ల ప్రతి మనిషి కూడా అనేకలున్నాడు. ఒక్క మనిషి ముందుకు వస్తే ఆటోమేటిక్గా 100 మంది ముందుకు వస్తారు. కాబట్టి మీరు విన్న ప్రతిభావంతులు మీ సేవను మొదలు పెట్టండి. మాతో పాటు మా స్నేహ బృందం కూడా మీకు ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మీ విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం గొప్పగా లాంచ్ చేయాలని అన్నగారు మనం చెప్తున్నారు, ఉపజేస్తున్న గారు. దాని గురించి దాదాపుగా 10,000 నియోజకవర్గంలోనే అన్ని పంచాయతీలను, అన్ని మండలాలను కలుపుకొని ప్రతి మండల కమిటీలు, పంచాయతీ కమిటీలు, అలాగే మున్సిపల్ కమిటీ కూడా వేసుకొని గొప్పగా లాంచ్ చేసే ఆలోచన తొందరలో ఉంది ఇంట్లో ఉపజేస్తున్న గారికి, అలాగే రఫీ గారికి. ఆ కార్యక్రమం కూడా జయప్రదం చేయాలంటే మీ యొక్క సహాయ సహకారాలు అన్న కూడా అవసరము. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ సంఘం ఒక సమావేశం పెడుతుందో సమావేశానికి అటెండ్ అవ్వండి. హాజరయ్యి మీ యొక్క సలహాలు, సూచనలు ఇస్తూ మీ సంఘాన్ని. కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యేపై టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలను గంపలగూడెం జడ్పీటీసీ శామ్యూల్, వైసీపీ నాయకులు వినాయకరావు ఖండించారు. వారు మీడియాతో మాట్లాడుతూ అట్టడుగు స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ రెండోసారి తమ నాయకుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని అన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడితే సహించమని హెచ్చరించారు. ఎంపీపీ స్థాయిని మరిచి ప్రవర్తిస్తే తాము స్పందించాల్సి ఉంటుందని టీడీపీ శ్రేణులను హెచ్చరించారు. తమ పార్టీ శ్రేణులు ఆగ్రహిస్తే సొంత గ్రామంలో తిరగలేరు అని వారు టీడీపీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారు. సమావేశంలో చింతల నర్వ సర్పంచ్ కోటయ్య దుండి, రాళ్లపాడు సర్పంచ్ బాబురావు, సర్పంచ్ రామకృష్ణ, ఎంపీటీసీ వెంకటకృష్ణ, గడ్డం నాగమల్లేశ్వరరావు, యువ నాయకులు సాయికుమార్, బాలు తదితరులు పాల్గొన్నారు. ఏదో గేదెల నూనెలు పెట్టుకుందాం, ఏదో మైనింగ్ పెట్టుకుందాం, ఏదో తన సొంత బిజినెస్ కోసం ఏమి రాజకీయాల్లోకి రాలేదు. లక్ష్మీరెడ్డి గారు అంటే ఆయన సర్పంచ్ చేశారు, ఆయన జడ్పీటీసీ చేశారు. సర్పంచ్ కూడా వాళ్ళ ఊరు టీడీపీ అయినా సరే ఆయన్నే 237 అత్యధిక మెజార్టీతో అప్పుడు గెలిపించారు ఒల్లూరుపాలెంలో. అలానే జడ్పీటీసీ కూడా పక్క మండలం పమిడిమొక్కల మండలం అంటే టీడీపీ గడ్డ, అటువంటి మండలం కూడా లక్ష్మీరెడ్డి గారి చేతిలో చిత్తుగా టీడీపీ ఓడించారు. అదే సమయంలో మరి ఆయన వాళ్ళ గ్రామానికి తీసుకొచ్చినటువంటి జడ్పీహెచ్ఎస్ స్కూల్ కానీ, అక్కడ వచ్చినటువంటి కరెంట్ ఆఫీస్ కానీ లక్ష్మీరెడ్డి గారి హయాంలో తీసుకొచ్చి ఊరికి ఎంతో అభివృద్ధి చేసినటువంటి నాయకుడు. ఆయన ఎప్పుడు కూడా మాఫియాలో ఇవన్నీ వాళ్ళ ఇంటికే పడదు. అసలు వాళ్ళ ఇంట్లోనే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లోనే ఎంతోమంది ఉద్యోగస్తులు ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు. సమాజానికి సేవ చేసేటువంటి కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబం అది. ఆయన గారి మీద లేనిపోని వ్యక్తిగత నీ యొక్క వాసుముని అనే అతను వ్యక్తిగత స్వలాభం కోసం, ఎదుటివారిపై బురద జరగడం కోసం లక్ష్మీరెడ్డి గారిని మాట్లాడటం మేము ఎవరం కూడా ఒప్పుకోము. మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీలు అంటే అతనేదో నేనేదో ఆటో తోలుకున్నాను, తెలుగుదేశం పార్టీ. మధురమైన భాష మన మాతృభాష అని తెలుగు పండితులు జీవి మనోజ్ కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కడప జిల్లా బద్వేలులో ఆయన మాట్లాడుతూ నేడు మాతృభాషను
అనాదరణకు గురిచేస్తున్నారని, మాతృభాషపై మమకారం కలిగినప్పుడే అనుబంధాలకు విలువ పెరుగుతుందన్నారు. పిల్లలకు శతక పద్యాలు నేర్పించాలని, తద్వారా క్రమశిక్షణ, నైపుణ్యం అలవడతాయని అన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని కొనియాడిన భాష మనదని గుర్తు చేశారు. తెలుగు వెలుగు రావాలంటే తల్లిదండ్రులలో మార్పు రావాలన్నారు. మమ్మీ డాడీ సంస్కృతుల నుంచి అమ్మా నాన్న ఆప్యాయతల వైపు అడుగులు వేయాలన్నారు. అప్పుడే మాతృభాషపై మమకారం పెరుగుతుందని తెలుగు పండితులు జీవి మనోజ్ కుమార్ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా 5 ఆటవిలంతి పద్యాలు. మాతృభాషలోన మాటల మూటలు ముంచి చూడు ముంజవోలెనుండు, అన్య భాషలోన అనురాగముండదు, తేనె చిందు భాష తెలుగు భాష. అమ్మ ప్రేమలోని అతులిత మాధురి నింపుకున్న ఎట్టి నిండు భాష. పలుకు పలుకునందు పరవశముందగా మాతృభాష మనకు మధుర భాష. అక్షరాలు కావు అక్షయమాలలు, తెలుగు తల్లి కాంతి తేజములవి. పారిజాత పుష్పవర్గంబువోలే నొక్క భంగి నిలచి మనకు భవితనిచ్చు. తలచినంత వేగ తనువెల్ల పులకింప, భావలహరి హృదయ పదమునంటూ. మాతృభాష కన్న మానవాళికి నెల్ల భాషా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఈరోజు మనం జరుపుకుంటున్నాం. అసలు మన మాతృభాష తెలుగు. మాతృభాష తెలుగును మనం ఈనాడు అనాదరణకు గురి చేస్తున్నాం. ఎందుకంటే తల్లి పాలతోనే మనకు మాతృభాష వస్తుంది. అటువంటి మాతృభాష యొక్క గొప్పతనాన్ని గురించి ఈరోజు మీకు 2 మాటలు నేను చెప్తాను. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, ఏను తెలుగు వల్లభుండ తెలుగొకండ, ఎల్ల నృపులు గొర్రువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు వినుకొండ వల్లభరాయలు. అలాగే సాహితీ సమరాంగణ సార్వభౌముడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి రాజుల చేత, అలాగే ఎంతోమంది మహనీయుల చేత, గొప్ప గొప్ప కవుల చేత కీర్తింపబడ్డ భాష మన మాతృభాష. వెస్టిండీస్తో కోల్కతా వేదికగా 3వ టీ20 మ్యాచ్లో గెలుపుతో టీమిండియా సిరీస్ విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. పర్యాటక విండీస్ జట్టును 3-0తో వైట్ వాష్ చేసి సత్తా చాటింది. సూర్యకుమార్ యాదవ్ సూపర్ హాఫ్ సెంచరీకి తోడు బౌలర్లు హర్షల్ పటేల్ 3 వికెట్లు, దీపక్ చహార్ 2, వెంకటేష్ అయ్యర్ 2, శార్దుల్ ఠాకూర్ 2 అద్భుతంగా రాణించడంతో విజయం టీమిండియా సొంతమైంది. ఇక ఇప్పటికే వన్డే సిరీస్ను కూడా భారత జట్టు 3-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మెట్లో 3 లేదంటే అంతకంటే ఎక్కువ సిరీస్లను వైట్ వాష్ చేసిన భారత్ కెప్టెన్గా హిట్ మ్యాన్ చరిత్ర సృష్టించాడు. కాగా 2017లో కోహ్లీ గైర్హాజరీలో రోహిత్ సారథ్యంలోని రోహిత్ సేన శ్రీలంకను క్లీన్ స్వీప్ చేసింది. అదేవిధంగా 2018లో వెస్టిండీస్ను వైట్ వాష్ చేసింది. ఇక విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న క్రమంలో రోహిత్ శర్మ పూర్తిస్థాయి సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్తో సిరీస్ను వైట్ వాష్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ జాబితాలో పాకిస్తాన్ క్రికెటర్ సర్ఫరాజ్ అహ్మద్ విజయాలు, ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు అస్గర్ అఫ్గర్ రోహిత్ కంటే ముందు వరుసలో ఉన్నారు. స్టాక్ మార్కెట్పై విదేశీ ఎఫెక్ట్ భారీగా కనిపిస్తోంది. అమెరికా ఫెడ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచడంతో గత కొంతకాలంగా విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు చేస్తూ తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. మరోవైపు ఉక్రెయిన్ వివాదం రోజుకో మలుపు తీసుకోవడం, దానికి తగ్గట్లుగా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల మార్కెట్పై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. మరోవైపు దేశీయంగా Q3 ఫలితాల ప్రకటన దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. బడ్జెట్ మెరుపులు తెలిసిపోయాయి. దీంతో మార్కెట్కు ఉత్తేజాన్ని అందించే అంశాలేవీ కానరావడం ఫలితంగా అమ్మకాలు పెద్ద స్థాయిలో జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:15 బీఎస్సీ సెన్సెక్స్ 281 పాయింట్లు నష్టపోయి 57,551 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 84 పాయింట్లు నష్టపోయి 17,192 పాయింట్ల దగ్గర కొనసాగుతుంది.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం. గుండెపోటుతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిన మేకపాటి. మంత్రి గౌతమ్ రెడ్డి మృతి పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం. గుండెపోటుతో హఠాన్ మరణం చెందిన మేకపాటి. ఫ్లెక్సీలతో గులాబీమయంగా మారిన నారాయణఖేడ్ పట్టణం. ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ అరుదైన రికార్డ్. 3-0తో వైట్ వాష్ చేసి సత్తా చాటిన రోహిత్ టీం. స్టాక్ మార్కెట్పై విదేశీ ఎఫెక్ట్. నష్టాలతో ప్రారంభమైన స్టాక్స్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.